అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం చేస్తానండి. సీత అలా కాదండి, మేము ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ గురించి ఎలా మాట్లాడుకుంటాడో అలాగా మాట్లాడుతున్నాం అనమాట. అంటే మీరు కూడా మాట్లాడుకుంటారు కదా బిగ్ బాస్ చూస్తే. మా అమ్మకు బిగ్ బాస్ ఇష్టం, అందుకే మా అమ్మ రోజు నాకు చెప్తూ ఉంటుంది అనమాట. అది ఎందుకు వీడియో తీయకూడదు, మీరు ఇలాంటి మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని చెప్పి ఈ వీడియో తీస్తున్నామండి. ఈ వీడియో కాదు, బిగ్ బాస్ వీడియోస్ అన్నీ అందుకే తీస్తున్నాం. మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నిన్న జరిగింది కదండి, నిన్న ఏం వారం అమ్మ? బుధవారం నైట్ జరిగిన విశేషాలు ఏంటంటే, ఏం జరిగిందమ్మా? మంచి సాంగ్ తోటి మాత్రం గుడ్ మార్నింగ్ సాంగ్తో మంచిగా వచ్చారు. బాగానే డ్యాన్స్ చేశారు, కాసేపు బాగానే ఉంది. తర్వాత టిఫిన్ దగ్గర అందరూ కలిసిపోయారు, మళ్ళీ కామ్ అయిపోయారు అనమాట. నామినేషన్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు అలా కలిసిపోతారు. నామినేషన్స్ అప్పుడు మాత్రమే అలా ఉంటారు అనమాట. అదిగండి, గుండంగులు గారు శాంతంలోకి వచ్చేసారంట. హరీష్ గారు మాట్లాడుతున్నాడు, చూసారా? మా అమ్మ ఏమనుకుంటుంది, ఒక కామన్ మ్యాన్ ఇలా అనుకుంటాడు అనమాట. మరి నిన్నటిదాకా రవిలిపోయాడు కదండి, బాగా పెద్ద పెద్ద కేకలతోటి. ఇవాళ కామ్ అయిపోయాడు. మామూలుగా జోగిలుగా మామూలుగా ఎలా ఉంటామో అలా ఉండిపోయాడు అనమాట. ఇంకా కాసేపు రామురాతోడు పాపం, ఆయనకి ఎవరు గుర్తొచ్చారా? రాముకి కాసేపు ఏడ్చాడు, కంట్రోల్ చేసుకున్నారు మళ్ళీ. అలాగే బట్టలు తూతుంది తనూజ. అలాగే ఇమ్ము మర్యాద మనీషు మీటింగ్ పెట్టారు కాసేపు. కూరగాయలు మాట్లాడినట్టుగా ఇమ్ము కాసేపు కామెడీ చేసాడండి, బాగానే మామ చెప్తుంది గుర్తు చేసింది. అది కొంచెం బాగుంది. అది కూడా ఇమ్ము చెప్పాను కదండి, కంటెంట్ ఖచ్చితంగా కంటెంట్ని క్రియేట్ చేసి చేయగల శక్తి అంటే టాలెంట్ ఇమాన్యుల్కి ఉంది. నేను అనుకుంటున్నాను ఈసారి ప్రతిసారి ఎవ్వరు కమెడియన్స్ అవ్వలేదు కదా బిగ్ బాస్కి విన్నరు. చూడు, రోహిణి వచ్చింది. రోహిణి బాగా చేసింది కదమ్మా. రోహిణి అవినాష్కి సపోర్ట్గా, అవినాష్ కూడా మంచోడు అండి. అవినాష్ రోహిణి అప్పట్లో టాప్ అనమాట, మంచిగా ఉండేది. రోహిణి ఒక లేడీ కమెడియన్ మంచిగా అయితే బాగుండు అనిపించేది. అవినాష్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పిలవమంటున్నారు. మళ్ళీ ఇదేంటి ఇమాన్యుల్ ఈసారి నాకైతే విన్నర్ అయితే బాగుండు అనిపిస్తుంది. నీకు ముంబై పిల్లోడేనా? మా అమ్మకి ముంబై పిల్లోడు కన్ఫర్మ్ అయిపోయింది. ఆవిడకి. నాకైతే ఒక కమెడియన్ బిగ్ బాస్ విన్నర్ అయితే చూడాలని ఉంది నాకైతే. ఇంకా మొత్తం మీద అక్కడ కామెడీ సీన్ బాగానే చేశారండి. సంజన పద్ధతులు అమ్మాయిల పద్ధతులు బాగాలేదంటే ప్రియా అదే రీతుకి మన డిమోన్ పవన్ తోటి ఏంటంటే అలా లవ్ ట్రాక్ స్టార్ట్ అయితే ఆ ఏజ్ లో ఉన్నోళ్ళు చూస్తారని చెప్పి అలాగా సెట్ చేస్తారు అనమాట. వాళ్ళు చూసి ఉన్న పిల్లలు పాడు. మరి బిగ్ బాస్ ఎవరు చూడమన్నారు? బిగ్ బాస్ చూడండి అంటే ఏంటి, ఎంటర్టైన్మెంట్. అదిగోండి ఉరుములు వస్తున్నాయండి, ఉరుముల సౌండ్, ఏమనుకోకండి. అలాగే మా అమ్మగారు చూసారు, ఇలాగే అడుగుతుంటారు అనమాట రోజు నన్ను. అదేంటి బుజ్జి అలా చేసింది, ఆ బట్టలు అలా వేసుకుంది ఏంటి? వాళ్ళు టీవీ అది రంగంలో ఉన్నారు, మీడియా రంగంలో ఉన్నారు. ఒక్కొక్కరి ప్రొఫెషన్ ఒక్కొక్కలా ఉంటుంది. మనం వాళ్ళని ఏమీ విమర్శించకూడదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళని చూసి మనకు నచ్చినవి కొన్ని తీసుకోవాలి తప్ప నచ్చలేని మంచిగా లేని అస్సలు తీసుకోకూడదు. అది నా అభిప్రాయం. అమ్మ అలా చెప్తుంది, నేను ఇలా చెప్తాను అనమాట. మా అమ్మని అలా ఏంటి అమ్మ అలా అనకూడదమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్తూ ఉంటాను. ఇంకేమైందమ్మా? తర్వాత వీళ్ళు పాపం కాసేపు ఇమాన్యుల్ ఏడ్చాడండి కదా. ఇమాన్యుల్ వాళ్ళు ఇల్లు గుర్తొచ్చింది. ఆయన రీతు తనుజ కాసేపు వాళ్ళు మాట్లాడట్లేదని కాసేపు ఏడ్చాడు పాపం ఇమాన్యుల్. తర్వాత మీటింగ్ పెట్టారు. హరీష్ ఏమో మామూలుగానే అయిపోయాడు కదా. మళ్ళీ కళ్యాణ్ ఏమో తనుజని కొంచెం ట్రై చేస్తున్నాడు అనమాట లవ్ చేయడానికి. అంత ఈజీగా పడే అమ్మాయి ఏం కాదనుకుని నేను అనుకుంటున్నాను. తనుజ మొత్తం మీద లవ్ ట్రాక్ నడుస్తుంది, అట్రాక్ట్ చేయడానికి అంతే. మనల్ని ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి తప్ప దీంట్లో ఏముండదు. మనకు తెలుసు కదండి, బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మంచులు కాదు కదా, లవ్ చేసినట్టుగా ఎక్కడా లేదు కదా. చూడండి మన ఏంటి విష్ణుప్రియ పాపం అబ్బాయి పేరు ఏంటమ్మా? ప్రదీప్ కాదు, గడ్డంతో పృథ్వీని లవ్ చేసిందా? అది ఎక్కడ ట్రాక్ ఏదో అక్కడ వరకు ఎంటర్టైన్మెంట్. మనం కూడా ఎంటర్టైన్మెంట్లో చూడాలి, అంతేగాని మనం వెళ్ళిపోయి అయిపోయి ప్రేమించేసుకున్నారు అలా మాత్రం అనుకోకూడదు. అదంతా జస్ట్ అలా నడుస్తూ ఉంటుంది. మనం చూసి అలా కాసేపు అక్కడ వరకు చూసి అక్కడితో అయిపోవాలి అంతే. అదే పట్టుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి. మా అమ్మ అడుగుతుంటుంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా బుజ్జి బిగ్ బాస్లో వాళ్ళు? వాళ్ళిద్దరు చేసుకున్నారు, వీళ్ళిద్దరు చేసుకున్నారు అన్నీ అడుగుతుంటుంది మా అమ్మ. అదేనమాట. ఇంకేంటమ్మా? ఇంకేంటి? రీతు డిమోన్ పవన్ కాసేపు బాగా అదేంటి
ప్రేమించుకోవడంలో ఉండిపోయారు. తర్వాత కళ్యాణ్ రీతు ఎవరిని ప్రేమిస్తున్నారో ఏంటో కూడా తెలియట్లేదు. చాక్లెట్ మాత్రం రీతుకి సంజన నుంచి అడిగి తీసుకొచ్చేసాడు కదా, తీసుకొచ్చేసి దొంగచాటుగా దుప్పట్లో పెట్టి ఇచ్చేసాడు. చూసారా, కొరుక్కుని తిన్నారు చూసావా, ఎంగిల్ తినేశారు. ఎంగిల్ తినేశారు. అదంతా కామన్ అమ్మ వాళ్ళకి. అయితే గేమ్ పెట్టారు కదండి కెప్టెన్ టాస్క్ కోసం. ఇంకా కాలమా చక్రవ్యూహమా అనే గేమ్ పెట్టారు. ఆ చక్రవ్యూహంలో బాగా ఆడారంట. మా అమ్మకి నచ్చింది. పాపం ఇమాన్యుల్ ని ఫస్ట్ లాగేసాడు బొరనే, మొత్తం టీ షర్ట్ లాగేసాడు బట్టలు. సుమన్ శెట్టి కాసేపు ట్రై చేశాడు, కానీ ఓనర్స్ చాలా ఏంటి డిమోన్ పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, ఇంకా హరీష్ ఉన్నాడు. స్ట్రాంగ్ గా తిట్టుకున్నారా. అదిగోండి పెద్ద గుండె అందరికి పెట్టాడండి. చిన్న చిన్న ముక్కలు పెట్టాడు. మామూలు అయిపోయాడు, మనలా అయిపోయాడు అనమాట. నార్మల్ మంచోడు చెడ్డోడు మందు కలిపాడు. చూసారండి, అలా అట్రాక్టివ్ గా అంటే కాసేపు ఆ నామినేషన్స్ అది జరిగేటప్పుడు కొంచెం వాళ్ళు లోపల నిజ స్వరూపం బయటకు వచ్చేలా మందు కలిపారు అలా అంటే తింటారని అలా అని చెప్పారు అనమాట. ఇదండి జరిగేది. కాలమా చక్రవ్యూహమా అనే దాంట్లో పాపం ఓనర్స్ అయితే గెలిచేశారు, అటెండెన్స్ ఓడిపోయారు. ఇమాన్యుయల్ ఏ గేమ్లో అయినా పాపం ఫస్ట్ నుంచే పడేస్తున్నారు. ఈసారి మాత్రం ఒక కమీడియన్ విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బిగ్ బాస్ విన్నర్ బొంబాయి పిల్లోడు అవ్వాలని మా అమ్మగారు కోరుకుంటారు. మీరు ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అలాగే మా కుకింగ్ వీడియోస్ వస్తాయి, వీడియోస్ కూడా చూడండి. ఈ బిగ్ బాస్ అయిపోయేదాకా ఈ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. అమ్మా ఉంటామండి, చేయండి, మా కాన్సర్ట్ చూడండి. ఉంటామండి. బాయ్. నమస్కారం. బాయ్ చెప్పు. బాయ్.